ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కళ చక్రపాణి చేతుల మీదుగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ వినాయక విగ్రహాలు నెలకొల్పే భక్తులందరూ సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తొందరగా నీటిలో విలీనం అవ్వకుండా మరియు వినాయక విగ్రహాల తయారీలో వాడిన రసాయన రంగుల వల్ల నీటి కాలుష్యం ఏర్పడి పర్యావరణానికి హాని జరిగే ప్రమాదం ఉంది అని అన్నారు। కాబట్టి ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ అదేవిధంగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సాధ్యమైనంత వరకు భక్తులు మట్టి విగ్రహాలను సహజ రంగులని వాడిన వినాయక విగ్రహాల ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరుతున్నాను అని అన్నారు। దేశవ్యాప్తంగా జరుపుకోబడుతున్నాం। ఈ వినాయక చవితి పండుగ మనకు ప్రతి సంవత్సరము 9 రోజులు 11 రోజులు మనం వినాయక చవితి సందర్భంగా అందరూ ఇళ్ళ తర్వాత ఎక్కడెక్కడ మనకు వార్డుల్లో ఈ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది। దానిలో భాగంగా పురపాలక సంఘం మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో మనము ఈ ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకులు మనము ప్రజలకు అవగాహన, ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో మనకు మంచిగా మనకు ఉంటుంది కాబట్టి ఆ వాటర్ నిమజ్జనం చేసినప్పుడు అలా మట్టి వినాయకుడు ఉంటే ఆ నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి ఈ వినాయక విగ్రహం ద్వారా అందరూ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ చేసుకుంటే మన పర్యావరణానికి మంచిగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో మన గౌరవ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, తర్వాత మన కౌన్సిల్ సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలు వచ్చి తీసుకోవడం జరిగింది। అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉంటే మన పురపాలక సంఘం వచ్చి ఈ వినాయక విగ్రహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। వినాయక చవితి రేపటి రోజున వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది। పర్యావరణ పరిరక్షణకి మన పురపాలక సంఘం తరఫున మట్టి వినాయకులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ కౌన్సిలర్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, మీడియా మిత్రులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజులలో మనము రాబోయే తరాలకు గుర్తుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని, పిల్లలకు గుర్తుండే విధానంగా మట్టి వినాయకులు పెట్టుకోవాలని కూడా చేయడం జరుగుతుంది। అలాగే పూర్తి స్థాయిలో మనము పర్యావరణాన్ని కాపాడుకోలే ఇటు ఆరోగ్యం కాపాడుకుంటూ మనం మట్టి వినాయకులు పెట్టుకుంటే ఎంతో శుభకరమని మరి మేము ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది। అదే పూర్తి స్థాయిలో అందరూ ఈ మట్టి వినాయకుల్ని పెట్టుకోవాలని మన కోరుకోవడం జరుగుతుంది।